డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న మూవీ భైరవం. ఇప్పటికే తమిళంలో విరుమన్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అదితి శంకర్. ఆ మూవీలో అదితి శంకర్ యాక్టింగ్ నచ్చడంతో డైరెక్టర్ విజయ్ కనకమేడల ఆమెను భైరవం సినిమాకు ఎంపిక చేశారట. టాలీవుడ్ లో తనకు భైరవం సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని, సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నానని చెప్పారు అదితి శంకర్. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తుండగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిల్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పై జయంతి లాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో అదితి శంకర్ మాట్లాడుతూ, మా నాన్నగారితో కలిసి హైదరాబాద్ కి, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు వచ్చేదాన్ని. ఇప్పుడు నేనే హీరోయిన్ గా ఇక్కడ యాక్ట్ చేయడం అంటే నా కళ నిజమైనట్లు అనిపిస్తుంది. నాన్నగారి ఇమేజ్ ని నేను ఒక గౌరవంగానే భావిస్తున్నాను, ఒత్తిడిగా తీసుకోను అని చెప్పారు. ఇక భైరవ మూవీలో బోల్డ్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ లో నటించనున్నారు అదితి శంకర్.